క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము సంఖ్యాకాండము గ్రంథాన్ని ధ్యానించుకుంటున్నాం. ఈ గ్రంథ ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. నేటి మన ధ్యాన భాగము చివరి అధ్యాయమైన 36వ అధ్యాయము మన ధ్యాన భాగంగా ఉంటున్నది. ఈ గ్రంథమంతా జరిగిన కాలం 36 సంవత్సరాలు. చివరి మజిలీ యోర్దాను తీరం. వాగ్దత్త భూమి కనుచూపు మేరలో కనబడుతున్నది. అరణ్య ప్రయాణం ముగిసింది. వారు వాగ్దత్త భూమిలో ప్రవేశించి కేవలం ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. దేవుడే ఈ వాగ్దానం ఇచ్చాడు. కానీ వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలై ఉండలేదు. గనుకనే వారు అరణ్యంలో సంహరించబడ్డారు. ఈ గ్రంథం గురించి పౌలు చేసిన వ్యాఖ్య ఎంతో భావగర్భితమైనది. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలై ఉండలేదు గనుక అరణ్యంలో సంహరించబడ్డారు. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండా ఈ సంగతులు మనకు దృష్టాంతంగా ఉన్నాయి. దేవునికి విధేయత గొప్ప ఆశీర్వాదం. గతకాలపు పాప భోగ భాగ్యాలను ఆశించకూడదు. దేవుని మీద సనగకూడదు. లోకంతో ఎట్టి పరిస్థితిలోనూ మనము రాజీ పడకూడదు. దేవుడు మన జీవితాల్లో మనలను నడిపించాలనుకుంటే సంఖ్యాకాండమందలి సందేశంను మనము ఎప్పుడూ మర్చిపోకూడదని విన్నాం. ఈ చివరి అధ్యాయంలో వారి వారి పితరుల గోత్రము, కుటుంబము వంతు చీట్ల చొప్పున స్వాస్థ్యము ఇవ్వబడినట్లుగా వారి వారి వంశములోనే వివాహాలు చేసుకోవాలనే ఖచ్చితమైన ఆజ్ఞలను ఇందులో చూస్తాం. ఇక మనము సందేశంలోనికి వెళ్దామా? సోదరీ సోదరులారా, సంఖ్యాకాండం చిట్ట చివరి అధ్యాయానికి వచ్చాము. ఇది 36వ అధ్యాయం. ఈ గ్రంథమంతా జరిగిన కాలం 39 సంవత్సరాలు. చిట్ట చివరి మజిలీ యోర్దాను తీరం. వాగ్దత్త భూమి కనుచూపు మేరలో కనపడుతున్నది. అరణ్య ప్రయాణం ముగిసింది. ఇప్పుడు వాగ్దత్త భూమిలో ప్రవేశించాలి. ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. దేవుడే వాగ్దానమిచ్చాడు. కాని దానిని వీరు స్వతంత్రించుకోవాలి గదా. ఈ గ్రంథములో జరిగిన విశేషాలన్నిటికీ అపుస్తలుడైన పౌలు చేసిన వ్యాఖ్య ఎంతో భావగర్భితమైనది. 1 కొరింథీ 10వ అధ్యాయం మొదటి 12 వచనాలు. సహోదరులారా, మన పితరులందరూ మేఘము కింద ఉన్నారు. వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘంలో సముద్రంలో బాప్తిస్మం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగారు. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులై ఉండలేదు గనుక అరణ్యంలో సంహరించబడ్డారు. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకుండా ఈ సంగతులు మనకు దృష్టాంతంగా ఉన్నాయి. జనులు తినడానికి త్రాగడానికి కూర్చుండి ఆడటానికి లేచారు అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండవద్దు. వారి వలె మనము వ్యభిచరించకుండా ఉందాము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమున 23,000 మంది కూలారు. మనము ప్రభువును శోధించకుండా ఉందాము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించారు. మీరు సణగవద్దు. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించారు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. తాను నిలుస్తున్నానని తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సోదరీ సోదరులారా, ఇశ్రాయేలీయుల అనుభవాలను బట్టి మనం నేర్చుకునే గుణపాఠం ఇదే. దేవునికి విధేయత గొప్ప ఆశీర్వాదం, అవిధేయత శాపం. గతకాలపు పాప భోగ భాగ్యాలను ఆశించకూడదు. దేవుని మీద సణగకూడదు. లోకంతో ఎట్టి పరిస్థితిలోనూ రాజీ పడకూడదు. దేవుడు మన జీవితాలలో మనల్ని నడిపించాలి అనుకుంటే
సంఖ్యాకాండమందలి సందేశమును మనం మరచిపోకూడదు. ఈ చిట్టచివరి అధ్యాయంలో యోసేపు వంశీకులు వచ్చి ఒక సమస్యను మోషే దృష్టికి తెచ్చారు. సెలోఫెహాదు కుమార్తెలు తమ గోత్రానికి బయట పెళ్లి చేసుకుంటే అప్పుడు వారి స్వాస్థ్యము వేరే గోత్రానికి చెందుతుంది గదా. అప్పుడు మోషే ఈ విషయం దేవుణ్ణి సంప్రదించి దేవుని మాటగా వారికి చెప్పాడు. సంఖ్యాకాండం 36 అధ్యాయం 6 నుండి 9 వచనం వరకు. వారు తమకు ఇష్టులైన వారిని పెండ్లి చేసుకొనవచ్చు గాని వారు తమ తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసుకోవాలి. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి మరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతివాడు తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండాలి. ఇశ్రాయేలీయులకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తె తన తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసుకోవాలి. స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీయుల గోత్రములు వారి వారి స్వాస్థ్యములలోనే నిలిచి ఉండాలి. శ్రోతలు వింటున్నారా? స్వాస్థ్యము అదే గోత్ర వంశములో నిలిచి ఉండాలి అన్నాడు దేవుడు. భూస్వాస్థ్యం గోత్రములోనే ఉండాలి, బయటికి పోకూడదు అనేది నియమం. స్వంతదారు తన ఆస్తిని పోగొట్టుకున్నా అది తాత్కాలికమే. జుబిలీ సునాద సంవత్సరంలో తాకట్టులో ఉన్న ఆస్తికి విడుదల, తిరిగి ఆస్తి స్వంతదారుకే వస్తుంది. దేవుడు తన ప్రజల కోసం చేసిన ఈ ఏర్పాటు ఎంతో మంచిది. వారి ఆస్తులకు ఇది భద్రత ఏర్పాటు. దేవుడు వారికి వారి ఆస్తికి ఈ విధంగా కాపుదల కల్పించాడు. ప్రియ శ్రోతలారా, ఈ గ్రంథములో చిట్ట చివరి అధ్యాయం 36 అధ్యాయం 1 వచనం నుండి జాగ్రత్తగా వినండి. యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనష్షే మనుమడు అయిన గిలాదు యొక్క పుత్రువంశముల పెద్దలు వచ్చి మోషే ఎదుటను ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాట్లాడి అన్నారు, ఈ దేశాన్ని వంతు చీట్ల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇవ్వాలని యెహోవా మా ఏలిన వానికి ఆజ్ఞాపించాడు. మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యాన్ని అతని కుమార్తెలకు ఇయ్యాలని మా ఏలినవాడు యెహోవా చేత ఆజ్ఞ నొందాడు. అయితే వారు ఇశ్రాయేలీయులలో వేరు గోత్రముల వారిని ఎవరినైనా పెండ్లి చేసుకుంటే వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యము నుండి తీయబడి వారు కలుసుకొన్న వారి గోత్ర స్వాస్థ్యముతో కలపబడి మా వంతు చీట్ల చొప్పున కలిగిన స్వాస్థ్యము నుండి విడిపోతుంది. కాబట్టి ఇశ్రాయేలీయులకు సునాద సంవత్సరము అనగా జుబిలీ సంవత్సరము వచ్చినప్పుడు వారి స్వాస్థ్యము వారు కలుసుకొనిన వారి గోత్ర స్వాస్థ్యముతో కలుపబడుతుంది గనుక ఆ వంతున మా పితరుల గోత్ర స్వాస్థ్యము తగ్గిపోతుంది. ఈ మాట విని మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపిస్తూ అన్నాడు, యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే. యెహోవా సెలోపెహాదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా, వారు తమకు ఇష్టులైన వారిని పెండ్లి చేసుకొనవచ్చు గాని వారు తమ తండ్రి గోత్ర వంశములోనే పెళ్లి చేసుకోవాలి. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండాలి. ఇశ్రాయేలీయులకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తె తన తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసుకోవాలి. స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రానికి పోకూడదు. ఇశ్రాయేలీయుల గోత్రములు
వారి వారి స్వాస్థ్యములో నిలిచి ఉండాలి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేశారు. సెలోపెహాదు కుమార్తెలైన మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెళ్లి చేసుకున్నారు. వారు యోసేపు కుమారులైన మనష్షీయులను పెళ్లి చేసుకున్నారు కాబట్టి వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్ర వంశములోనే నిలిచింది. యెరికో వద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన విధులు, ఆజ్ఞలు ఇవే. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో 2వ వచనంలో చెప్పబడినట్లు ఆ దేశాన్ని వంతు చీట్ల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇయ్యాలని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించాడు. అదేవిధంగా వారు చీట్లు వేశారు. ఏ చీటి ఏ ప్రదేశానికి వచ్చిందో అదే ప్రదేశం స్వాస్థ్యంగా వారికి ఇవ్వబడింది. సెలోపెహాదు స్వాస్థ్యం అతని కుమార్తెలకు ఇయ్యాలని దేవుడు సెలవిచ్చాడు. ఈ సెలోపెహాదు కుమార్తెలు చాలా భక్తిగలవారు. అంతేకాదు ధైర్యం కూడా వీరికొంది. బైబిల్లో చెప్పబడినట్లు ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును వీరు కలిగి ఉన్నారు. అందుచేత వీరు మోషే దగ్గరికి వెళ్ళి తమ హక్కులను గురించి మనవి చేసుకున్నారు. ఇశ్రాయేలీయులలో వేరు గోత్రముల వారిని గనక వీరు వివాహమాడితే వీరి స్వాస్థ్యం వీరి వద్ద నుండి తీయబడుతుంది. వారు ఎవరిని పెళ్లి చేసుకున్నారో వారి గోత్ర స్వాస్థ్యముతో అది కలపబడుతుంది. స్వాస్థ్యం పోతుంది. కాబట్టి ఇశ్రాయేలీయులకు సునాద సంవత్సరం అనబడే జుబ్లీ సంవత్సరం వచ్చే వరకు వారి స్వాస్థ్యం వారు కలుసుకున్న వారి గోత్ర స్వాస్థ్యముతో కలపబడుతుంది. కాబట్టి ఆ పితరుల గోత్ర స్వాస్థ్యం తగ్గిపోతుంది. ఇది ఒక సమస్య. దీనిని పెద్దలు మోషేకు నివేదించారు. మోషే దేవుని వద్ద సంప్రదించాడు. చూచారా, మోషే స్వతంత్రించి ఏ తీర్మానము చేయలేదు. ప్రతి సమస్యను ప్రార్థనలో దేవుని వద్దకు తెచ్చాడు. దేవుడు నడిపించినట్లే నడిచాడు. ఆయన చెప్పమన్న మాటే చెప్పాడు. మోషే దేవునికి ఎంతో విధేయుడు, సాత్వికుడు. ఇశ్రాయేలీయులతో మోషే చెప్పిన మాట ఒకసారి గుర్తించండి. యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయసమ్మతమే. యెహోవా సెలోపెహాదు కుమార్తెలను గూర్చి ఒక మాట సెలవిచ్చాడు. ఈ పిల్లలు తమకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోవచ్చు. కాని అందులో ఒక షరతు ఉన్నది. వారు తమ తండ్రి గోత్ర వంశములోనే పెళ్లి చేసుకోవాలి. ఇది దేవుడు స్పష్టంగా చెప్పిన మాట. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యం ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోకి పోకూడదు. అది ఆ గోత్రములోనే ఉండిపోవాలి. ఇశ్రాయేలీయుల్లో ప్రతివాడు తన తన పితరుల గోత్ర స్వాస్థ్యాన్నే హత్తుకొని ఉండాలి. దానిని విడువకూడదు. ఒకవేళ ఆ భూమి ఎవరికైనా తాకట్టు పెట్టి ఉంటే జుబ్లీ సంవత్సరం అనగా సునాద సంవత్సరంలో దానికి విడుదల ఉంటుంది. అది తిరిగి స్వంతదారుకే వస్తుంది. ఇశ్రాయేలీయులకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలిగేటట్లు ఇశ్రాయేలీయుల గోత్రములో స్వాస్థ్యము ఉన్న ప్రతి కుమార్తె తన తండ్రి గోత్ర వంశములోనే పెళ్లి చేసుకోవాలి. బయట పెళ్లి చేసుకోకూడదు. ఇది దేవుడు నియమించిన కట్టడ. స్వాస్థ్యం ఒక గోత్రములో నుండి వేరొక గోత్రానికి పోకూడదు అని దేవుడు సెలవిచ్చాడు. ఆ విధంగానే సెలోపెహాదు కుమార్తెలు కూడా చేశారు. దేవుణ్ణి మహిమపరిచారు. ఈ పాఠం ఇంతటితో సమాప్తం. దీనితో ఈ గ్రంథం సంఖ్యాకాండం కూడా ముగిసింది. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, ఈ రోజున నీవు మాతో మాట్లాడిన మాటలు ఎంతో అమూల్యమైనవి. వీటిని మా జీవితాలకు అన్వయించుకుంటాము.
నీవు నీ ప్రజల కోసమై చేసిన ఏర్పాట్లు ఎంతో గొప్పవి. భూ సంబంధమైన విషయాలు కూడా అన్ని కట్టుదిట్టములు చేసి మీ ప్రజల యొక్క క్షేమమును, వారి యొక్క భద్రతను నీవు ఎంతో శ్రద్ధగా గమనించి వారిని ఆశీర్వదించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. అలాగే మమ్ములను కూడా దీవించుమని ఈ గ్రంథము ద్వారా మేము నేర్చుకున్న సత్యాలు మా జీవితాలలో ప్రవర్తిల్లునట్లు మాపై మీ దీవెనలు కృమ్మరించుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు సంఖ్యాకాండము చివరి అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం. ఇందులో ఆ దేశాన్ని వంతు చీట్ల చొప్పున ఇశ్రాయేలీలకు స్వాస్థ్యముగా ఇయ్యాలని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లుగా చూశాం. అదేవిధంగా వారు చీట్లు వేశారు. ఏ చీటి ఏ ప్రదేశానికి వచ్చిందో అదే ప్రదేశం స్వాస్థ్యంగా వారికి ఇవ్వబడింది. మోషే ప్రతి సమస్యను ప్రార్థనలో దేవుని వద్దకు తెచ్చాడు. దేవుడు నడిపించినట్లే నడిచాడు. ఆయన చెప్పమన్న మాట చెప్పాడు. మోషే దేవునికి ఎంతో విధేయుడు, సాత్వికుడు. ఇశ్రాయేలీల్లో ప్రతి వాడు తన పితరుల గోత్ర స్వాస్థ్యాన్ని హత్తుకొని ఉండాలి. దానిని విడవకూడదు. ఒకవేళ ఆ భూమి ఎవరికైనా తాకట్టు పెట్టుకుంటే జూబ్లీ సంవత్సరం అనగా సునాద సంవత్సరంలో దానికి విడుదల ఉంటుందని తెలుసుకున్నాం. అది తిరిగి సొంత దారికే వస్తుంది. ఇశ్రాయేలీలకు వారి వారి పితరుల స్వాస్థ్యం కలిగేటట్లు ఇశ్రాయేలీల గోత్రంలో స్వాస్థ్యము కలిగిన ప్రతి కుమార్తె తన తండ్రి గోత్ర వంశంలోనే పెళ్లి చేసుకోవాలి. బయట పెళ్లి చేసుకోకూడదు. దేవుని నియమాలు, కట్టడలు దేవుని ప్రజలు పాటించాలి. ఇది దేవుడు నియమించిన కట్టడ. ఆ విధంగానే వారు దేవుణ్ణి మహిమపరిచారు. ప్రియులారా, నేటితో మనము సంఖ్యాకాండము గ్రంథం యొక్క ధ్యానాలను ముగించుకున్నాం. ఇక వచ్చే పాఠంలో మరొక గ్రంథంతో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. దైవాశీస్సులు.